హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ అందాల రాక్షసి సీజన్ 2 ఎపిసోడ్ 65. ఇక స్టోరీలోకి వెళ్తే మోహిత్ ఆపరేషన్ థియేటర్ ముందు నిల్చుకొని థియేటర్ వైపు చూస్తూ ఉన్నాడు. మోహిత్ కళ్ళు 2 గంటల నుండి ఆగకుండా వర్షిస్తూనే ఉన్నాయి. జోషి మోహిత్ను ఎంత కంట్రోల్ చేయాలి అని చూసినా మోహిత్ కొంచెం కూడా కంట్రోల్ అవ్వడం లేదు. ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోయి ఇప్పటి నుంచైనా సరే ఆయుష్ ఆశి సంతోషంగా ఉంటారని మోహిత్ ఎన్నో కలలు కన్నాడు. దూరం అయిపోయిన తన చెల్లి ఆశి బిడ్డ రూపంలో తిరిగి రావాలని ఎంతగా వెయిట్ చేస్తున్నాడో తనకు తన మనసుకు మాత్రమే తెలుసు. ఆశీకి ఉన్న గైనిక్ ప్రాబ్లం క్లియర్ అయింది అని ఆయుష్ సంతోషంగా తనకి చెప్పడం ఇంకా తన చెవిలో వినిపిస్తూ ఉంది. ఇక మ్యాన్షన్స్కి బేబీ రావడమే ఆలస్యమని ఎంతో పొంగిపోయాడు అండ్ మురిసిపోయాడు. ఆశీ ప్రాబ్లం క్లియర్ అయింది అని అనిపించాకే ఎంగేజ్మెంట్కి ఓకే అన్నాడు. ఇక అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యాయి అనుకున్న టైంలో ఇలా జరగడం మోహిత్ అస్సలు భరించలేకపోతున్నాడు. ఆయుష్ ఆశి ఇద్దరిలో ఎవరు లేకపోయినా మోహిత్ తట్టుకోలేడు. ఇద్దరు పరిస్థితి ఇప్పుడు క్రిటికల్గానే ఉందని అర్థం అవ్వడంతో తన కళ్ళ నుండి కన్నీళ్లు ఆగకుండా వస్తూనే ఉంటే మౌనంగా కన్నీళ్లు కార్చడం తప్ప ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాడు మోహిత్. తన భుజం మీద పడ్డ స్పర్శకి తల తిప్పి చూసిన మోహిత్కి విక్రమ్ కనిపించడంతో చిన్న పిల్లల్లాగా ఏడుస్తూ విక్రమ్ను హక్ చేసుకుంటూ బావ విక్కీ అంటూ ఒక్కసారిగా బర్స్ట్ అయిపోయాడు. మోహిత్ ప్లీజ్ రా, ఏడవకు, ఆయుష్కి ఏం కాదురా, భయపడకు, ఆశీ మీదున్న ప్రేమే ఆయుష్కి ఊపిరిపోస్తుంది, చూస్తూ ఉంటూ ఇద్దరు నవ్వుతూ మనతో పాటు మ్యాన్షన్స్కి వచ్చేస్తారు అని ధైర్యం చెప్తూ మోహిత్ను కొంచెంలో కొంచెం నార్మల్ చేస్తాడు విక్రమ్. ఎక్స్క్యూజ్ మీ సార్. సిస్టర్ పిలుపుకి మోహిత్ విక్రమ్ ఇద్దరు సిస్టర్ వైపు చూస్తారు. పాప కాన్షియస్లోకి వచ్చింది, బట్ బాగా భయపడుతుంది. డాక్టర్ మిమ్మల్ని పిలుస్తున్నారని చెప్పి ఇద్దరిని దియా ఉన్న రూమ్లోకి తీసుకుని వెళ్తుంది. డాక్టర్ ఇంజెక్షన్ చేస్తుంటే చేయించుకోకుండా ఏడుస్తూ ఉన్న దియాని చూసి మోహిత్ ఒక్క అంగుళంలో దియాను చేరుకొని తనను గుండెలకి అదుముకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. మోహిత్ను గుర్తుపట్టిన దియా మామయ్య అంటూ మోహిత్ మెడను చుట్టేసి ఏడుస్తూ మమ్మ డాడీ, నాకు మమ్మ డాడీ కావాలి, నన్ను వాళ్ళ దగ్గరికి తీసుకుని వెళ్ళు అంటే ఏడుస్తూ అడుగుతుంది. అమ్మా నాన్నకి ట్రీట్మెంట్ జరుగుతుంది దియా, మనం కాసేపు అయ్యాక వెళ్ళి చూద్దాం. ఇప్పుడు నువ్వు ఇంజెక్షన్ చేయించుకొని కాసేపు పడుకో బంగారం. ఓహో, నేను మా అమ్మని చూడాలి, మా అమ్మను వాడు కత్తితో పొడిచాడు, నేను ముందు మా అమ్మని చూడాలి అని బెడ్ దిగి బయటకు పరిగెడుతూ ఉన్న దియాను ఎత్తుకొని దియాకి బలవంతంగా సెడిటివ్ ఇప్పించి వేదా జోషిలను దియా దగ్గరే ఉండి జాగ్రత్తగా చూసుకోమని చెప్పి దియాకి ఏ ప్రాబ్లం లేదు అని తెలుసుకుని ఆయుష్ ఆశీలను ట్రీట్ చేస్తూ ఉన్న రూమ్ దగ్గరికి వస్తారు. విక్రమ్ మ్యాన్షన్స్కి కాల్ చేసి జరిగిన విషయం చెప్పగానే పెద్దవాళ్ళు హడావిడిగా హాస్పిటల్కి చేరుకుంటారు. ఆడవాళ్ళు జరిగింది విని బోరున ఏడుస్తూ ఉంటే వాళ్ళని మగవాళ్ళు ఓదారుస్తూ ఉంటారు. అషిక చనిపోయి ఆశీ రూపంలో తనను చూసుకుంటూ ఉన్న సంధ్యా దిలీప్లకు ఈ హ్యాపీనెస్ కూడా ఎక్కువ రోజులు లేకుండా పోతుంది అని ఇద్దరు ప్రాణం లేని బొమ్మల్లాగా కూర్చొని ఏడుస్తూ ఉంటే వాళ్ళను ఓదారుస్తూ ఉంటాడు మోహిత్. ఇద్దరు కూతుర్లు చావు బతుకుల మధ్య ఉండడం చూసిన అనిత బాధ అంతా ఇంత కాదు. ప్రభాకర్ను పట్టుకొని ఏడుస్తూ నాకు నా పిల్లలు కావాలి, వాళ్ళు లేకుండా నేను ఎలా ఉండాలి అని ఏడుస్తూ ఉంటుంది. ఇటు రాగిని కూడా ఆయుష్ ఆశీలను తలుచుకుంటూ అంతే వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటే ఆయుష్ను అలా చూసిన ప్రణవి కూడా బాధగా గ్లాస్ డోర్ నుండి కన్నీళ్లతో చూస్తూ ఉంటుంది. కాసేపటికి అభిను ట్రీట్ చేస్తూ ఉన్న డాక్టర్ రావడంతో ముందుగా అప్పటి వరకు శూన్యంలోకి చూస్తూ కూర్చున్న నిషాన్ ఫాస్ట్గా పైకి లేచి డాక్టర్ ముందుకు వచ్చి అభి గురించి అడుగుతాడు. టైంకి తీసుకుని వచ్చారు, బుల్లెట్ అయితే రిమూవ్ చేశాము, తలకి కూడా చాలా పెద్ద దెబ్బ తగిలింది, ప్రజెంట్ ప్రాణానికి ఎలాంటి ప్రాబ్లం లేదు, బట్ తను స్పృహలోకి వస్తే తప్ప తన కండిషన్ ఏంటో చెప్పలేము, సో తను స్పృహలోకి వచ్చేదాకా వెయిట్ చేయడం తప్ప ఇంకేమీ చేయలేం నిషాంత్ సార్. తను ఎప్పుడు స్పృహలోకి వస్తుంది డాక్టర్ అని భయంగా అడుగుతూ ఉంటాడు నిషాన్. ఇంకో 5 hours పట్టొచ్చు సార్, బట్ డోంట్ వరీ, ధైర్యంగా ఉండండి అని చెప్పి డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతే నిషాన్ గ్లాస్ డోర్ నుండి కనిపిస్తూ ఉన్న అభిను నీళ్లు నిండిన కళ్ళతో చూస్తూ ఉంటాడు. ఆశీను ట్రీట్ చేస్తూ ఉన్న ఆపరేషన్ థియేటర్ లైట్స్ ఆఫ్ అయి డాక్టర్స్ బయటకు వస్తారు. డాక్టర్ అందరి వైపు చూస్తూ 48 hours గడిస్తే తప్ప ఏమీ చేయలేము, 50-50 ఛాన్సెస్ అని చెప్పగానే అనిత సంధ్య ఆ మాటకి బీపీ ఎక్కువై కళ్ళు తిరిగి పడిపోతారు. వాళ్ళని ఇమీడియట్గా వేరే రూమ్కి షిఫ్ట్ చేసి ఆయుష్ గురించి ఏ వార్త వినాల్సి వస్తుందో అని గుండెను అరచేతుల్లో పట్టుకొని వెయిట్ చేస్తూ ఉంటే కాసేపటికి డాక్టర్ బయటికి రావడం, అందరి వైపు చూసి ఏమీ మాట్లాడకుండా తన క్యాబిన్ వైపు వెళ్ళడం చూసి అందరికీ గుండె జారి చేతిలోకి వచ్చినట్టు వాళ్ళ హార్ట్ బీట్ వాళ్ళకే వినిపిస్తూ ఉంటుంది.
ఆయుష్ని ట్రీట్ చేస్తూ ఉన్న డాక్టర్ ఎలాంటి సమాధానం చెప్పకుండా తన క్యాబిన్ వైపు వెళ్ళడం చూసి మోహిత్, విక్రమ్ అండ్ నిషాన్లతో పాటు సూర్యదేవ్ అండ్ కృష్ణదేవ్ ఒకరినొకరు చూసుకొని డాక్టర్ వెనక్కి క్యాబిన్లోకి వెళ్ళి సూర్యదేవ్, కృష్ణదేవ్ అండ్ దిలీప్ చైర్లో కూర్చుంటే నిషాన్, విక్రమ్ అండ్ మోహిత్ వాళ్ళ వెనకే నిల్చుకొని డాక్టర్ వైపు చూస్తాడు. డాక్టర్ అందరి వైపు చూసి జూనియర్ డాక్టర్ తీసుకుని వచ్చిన ఒక్కో రిపోర్ట్ చేతిలోకి తీసుకుని చెక్ చేస్తాడు. స్కానింగ్, ఎంఆర్ఐ అండ్ ఈసీజీ ఇలా ప్రతి ఒక్క రిపోర్ట్ చెక్ చేస్తాడు. వేరే ఇద్దరు స్పెషలిస్ట్ డాక్టర్తో పాటు ఆయుష్ రిపోర్ట్ చెక్ చేస్తూ ఆ డాక్టర్స్ ఆయుష్ హెల్త్ గురించి అరగంట పాటు డిస్కస్ చేసి తన స్పెట్స్ తీసి టేబుల్ మీద పెడుతూ సూర్యదేవ్ వైపు చూస్తాడు. డాక్టర్, మీరు అనవసరంగా టెన్షన్ పడ్డ మాపి ఆయుష్కి ఎలా ఉందో చెప్పండి, నాకు చాలా కంగారుగా ఉంది అంటూ వణుకుతూ ఉన్న గొంతుతో చెప్తున్న సూర్యదేవ్ చేతి మీద చేయి వేసి ధైర్యం చెప్తూ, మన ఆయుష్కి ఏం కాదు బావ, టెన్షన్ పడుకో అని ధైర్యం చెప్పి డాక్టర్స్ వైపు ఆయుష్ కండిషన్ ఏంటి అన్నట్టు చూస్తాడు కృష్ణదేవ్. సార్, మీతో ఇలాంటి న్యూస్, అది కూడా ఆయుష్ సార్ గురించి చెప్పాల్సి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. బట్ ఇది దాస్తే దాగే విషయం కూడా కాదు. అందుకే క్లియర్ కట్గా సార్ హెల్త్ గురించి అన్నీ చెక్ చేసి నా సీనియర్ డాక్టర్స్తో పాటు స్పెషలిస్ట్లతో కూడా మొత్తం డిస్కస్ చేసి చెప్తున్నాను. ఆయుష్ సార్ ఈజ్ ఇన్ కోమా అని మెల్లగా చెప్తాడు. వాట్? అందరూ ఒక్కసారిగా డాక్టర్ చెప్పిన విషయానికి అదిరిపడతారు. సార్ ప్లీజ్ కంట్రోల్. ఈ విషయం చెప్పడానికి నాకే చాలా బాధగా ఉంది. ఎందుకంటే నాకు ఆయుష్ సార్ అంటే చాలా గౌరవం. ఈ హాస్పిటల్ స్టార్ట్ చేయడానికి నేను సార్ని హెల్ప్ అడిగినప్పుడు సార్ నాకు 30 crores హెల్ప్ చేసి చాలామంది పూర్ పీపుల్కి ఫ్రీగా ట్రీట్మెంట్ ఇవ్వమని చెప్పి ఆ అమౌంట్ సార్నే పే చేసేవాడు. అలాంటి సార్ ఇవాళ ఇలా చూడడం నాకే చాలా కష్టంగా ఉంది. ఇక మీరు ఎలా ఫీల్ అవుతారో నేను అర్థం చేసుకోగలను అని పైకి లేచి స్కానింగ్ రిపోర్ట్ స్క్రీన్ మీద చూపెడతాడు. ఆయుష్ సార్ బాడీలో నుండి మేము 7 bullets తీసాము. 2 bullets కడుపులో అండ్ ఒకటి లెఫ్ట్ హ్యాండ్, ఇంకొకటి స్కాల్ దగ్గర, 2 bullets చెరోవైపు నీస్ దగ్గర, ఇంకొకటి థైస్ దగ్గర. అవి కూడా చాలా డీప్గా దిగాయి. అంతేకాకుండా ఆయుష్ సార్కి కడుపులో అండ్ వీపున కత్తితో చాలా దారుణంగా పొడిచారు. రాడ్స్తో తల మీద కరెక్ట్గా మెదడు దగ్గర ఐరన్ రాడ్తో కొట్టడం వల్ల సార్ మెదడులో కొన్ని నర్వ్స్ పనిచేయకుండా పోయాయి. పైగా బుల్లెట్ కూడా అక్కడే ఉండడం వల్ల సార్ కోమాలోకి వెళ్ళిపోయాడు. ప్రెజెంట్ అయితే సార్ బాడీలో ప్రతి బుల్లెట్ను రిమూవ్ చేశాము. బట్ బ్రెయిన్లో ఉండే ఫ్రంటల్ లోబ్ నబల్ సిస్టంలోనే యాక్టివ్గా ఉండాల్సిన నర్వ్స్ బాగా డ్యామేజ్ అయిపోయాయి. అక్కడ బుల్లెట్ రిమూవ్ చేయడం కూడా మాకు చాలా కష్టమైంది. దీనికి సర్జరీ చేసినా యూజ్ ఉండదు. ఆయుష్ సార్ కోమాలో నుండి బయటికి రావడానికి ట్రీట్మెంట్ అయితే ఇస్తాము. మీరు సార్ని ఎంత కేర్ఫుల్గా చూసుకుంటే సార్ అంత త్వరగా రికవరీ అవుతారు. అది నెలలు కావచ్చు, సంవత్సరం కావచ్చు, 10 సంవత్సరాలైనా పట్టొచ్చు. అది ఏదైనా మీరు చూసుకునే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సార్ ప్రజెంట్ మనల్ని చూడలేడు, మాట్లాడలేడు అండ్ మన మాటలు కూడా వినిపించవు. ప్రజెంట్ సార్ని ఒక చిన్న బేబీలాగా చూసుకోవాలి అండ్ 1 month కంప్లీట్గా హాస్పిటల్లోనే ఉండాలి. డాక్టర్ చెప్పింది విన్న సూర్యదేవ్ కంట్లో నీళ్ళు ఆగకుండా వస్తూ ఉంటే సూర్యదేవ్ను కృష్ణదేవ్ బయటకు తీసుకుని వెళ్ళి, నువ్వే ఇలా అయిపోతే రాగిని, ఆశీలకు ఎవరు ధైర్యం చెప్తారు బావా, ఆయుష్ తప్పకుండా నార్మల్ అవుతాడు అని కృష్ణదేవ్ ధైర్యం చెప్తూ ఉన్న సూర్యదేవ్ ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. ఆయుష్ లేని మ్యాన్షన్స్ రాజు లేని రాజ్యం లాగా వెలవెలపోతుంది. ఆయుష్ కమాండింగ్ అంటే కృష్ణదేవ్కి చాలా ఇష్టం. చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి ఎవరికి ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకుంటూ ఎవరికి ప్రాబ్లం వచ్చినా వాళ్ళ ముందే ఉండే ఆయుష్ ఇప్పుడు ఇలా ప్రాణం లేని బొమ్మలాగా పడుకొని ఉండడం చూసి ఇద్దరు ఏడుస్తూ కూర్చుంటారు. వాళ్ళని ఓదార్చడం దిలీప్కి చాలా కష్టంగా మారుతుంది. ఏడుస్తూ ఉన్న నిషాన్ భుజం మీద చేయి వేసి, డాక్టర్, లండన్కి తీసుకుని వెళ్తే ఏమైనా యూజ్ ఉంటుందా అని అడుగుతాడు మోహిత్. లేదు మోహిత్ సార్, ఎక్కడికి వెళ్ళినా ఇదే చెప్తారు. నేను ఆల్రెడీ ఫారిన్ డాక్టర్తో మాట్లాడాను సార్. రిపోర్ట్స్ చూసి వాళ్ళు కూడా నేను చెప్పిందే చెప్పారు. ఎక్కడికి వెళ్ళినా సేమ్ ట్రీట్మెంట్ సార్. కోమా నుంచి బయటకు వచ్చే వరకు ఆయుష్ సార్ని పుట్టిన బేబీ లాగా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఎవ్రీ మినిట్ కాపాడుకుంటూ ఉండాలి. చిన్న ఆలస్యం చేసిన మాట కంప్లీట్ అవ్వకముందే, నో డాక్టర్, బావకేం కాకూడదు. బావని నమ్ముకొని కొన్ని లక్షల కుటుంబాలున్నాయి. బావను పిచ్చిగా ప్రేమించే నా చెల్లెలు, బావ ఒక్కరోజు కనిపించకపోయినా గుక్క తిప్పుకోకుండా ఏడ్చే తన కూతురు దియా, అంతేకాదు తనను అమితంగా ప్రేమించే ఒక పెద్ద కుటుంబమే ఉంది. ఇన్ని రోజులు బావ మా అందరినీ చూసుకున్నాడు. ఇప్పుడు మా వంతు. బావ మా ప్రాణం డాక్టర్, మేము బావను చాలా జాగ్రత్తగా చూసుకుంటామని చెప్పి నిషాను తీసుకుని ఇద్దరు బయటకు వస్తారు. ఎందుకురా ఏడుస్తున్నావు?
ఇన్ని రోజులు బావ పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడుతూనే ఉన్నాడు కదా, అందుకే బావ బాగా అలసిపోయి ఉంటాడు. ఇప్పుడు బావకి విశ్రాంతి కావాలి, అందుకే కొద్ది రోజుల పాటు నిద్రపోతాడు అని ఏడుస్తూ ఉన్న మోహిత్ని చూసి విక్రమ్ నిషాన్ గట్టిగా హత్తుకొని ఆయుష్ రూపాన్ని తలుచుకుని విక్రమ్ ఆయుష్ అంటూ, నిషాన్ అన్నయ్య అంటూ, మోహిత్ బావ అంటూ ముగ్గురు గుండె పగిలేలా ఏడుస్తూ ఉంటారు. లాస్ట్ 2-3 ఎపిసోడ్స్ బాగా ఎమోషనల్గా ఉంది కదా స్టోరీ. అప్పుడప్పుడు కళ్ళల్లో వాటర్ కూడా వచ్చేస్తున్నాయి కొన్ని సీన్స్ దగ్గర. మీకు ఆ ఫీలింగ్ అనిపించిందా? అనిపిస్తే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.